విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సిఐఏ సమ్మిట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన రీతిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. కానీ అంతకు మించి పెట్టుబడులు తరలివడంపై కూడా కూటమి ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తుంది. నిన్న మొన్న కలిపితే ఇంచుమించుగా ఇప్పటి వరకు కూడా సుమారుగా 11 లక్షలకు పైగా కూడా పెట్టుబడులు కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దీనికి సంబంధించి ఏదైతే ఉందో నిన్న ఒక్కరోజే 8,26,600 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఎంఓఎల్ జరిగినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మరోవైపు మొన్న కూడా సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలోనే మొన్న కూడా ఇంచుమించుగా 3 లక్షల కోట్లకు సంబంధించి కూడా పెట్టుబడులపై ఒప్పందం జరిగి మొత్తం మీద చూస్తే నిన్న మొన్న కలిపి రోజుల పాటు 11,92,000 కోట్లకు సంబంధించి కూడా పెట్టుబడులకు సంబంధించి ఎంఓఎల్ జరిగినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 13 లక్షలకు పైగా కూడా యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరోవైపు ఈ రోజు కూడా సుమారు ఒక 41 ఒప్పందాలకు సంబంధించి కూడా ఈ రోజు కూడా సుమారు 4 లక్షలకు పైగా కూడా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తం చూస్తే విదేశాలకు సంబంధించి 71 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా సిఐఏ సమ్మిట్ కి వచ్చారు. అంతా కూడా చాలా వరకు కూడా ఒప్పందాలు చేసుకున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మొత్తం చూస్తే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అనుగుణంగానే కూడా అంచనాలకు మించి ఈ 2 రోజుల పాటు జరిగే సమ్మిట్కి సంబంధించి కూడా పెట్టుబడులు తరలి రావడంతో ఎంఓయూలు చేర్చుకోవడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఎవరైతే కేంద్ర వాణిజ్య మంత్రి ఉన్నారో పీయూష్ గోయల్ కూడా నిన్న ఈ రోజు కూడా విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన సమక్షంలో కూడా అనేక లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు అయితే జరుగుతున్న పరిస్థితి. మొత్తం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన విధంగా కూడా సిఐఏ సమ్మిట్ విధంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. మొత్తం చూస్తే ఏదైతే బ్రూక్ ఫీల్డ్ మరోవైపు రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటి విదేశీ కంపెనీలు కూడా ప్రతిష్టాత్మకమైన విదేశీ కంపెనీలు కూడా ఈ సిఐఏ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకుని మరేమో చూస్తే అదానీ గ్రూప్ సంబంధించిన డేటా సెంటర్తో పాటు అనేక కంపెనీలు ఈరోజు చూస్తే న్యూజిలాండ్ మరోవైపు తైవాన్ ఇలా అనేక దేశాలకు సంబంధించి కూడా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈరోజు 2 రోజుల పాటు జరిగే విశాఖలో జరిగే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ సంబంధించి కూడా ఊహించిన రీతిలో పెట్టుబడులు రావడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆనందంగా వ్యక్తం చేస్తుంది. అయితే ఇవన్నీ కలిపి ఈ రోజు కూడా ఈ 2 రోజులు పూర్తయితే ఖచ్చితంగా కూడా ఒక 16 లక్షల కోట్లు దాటి కూడా పెట్టుబడులు ఎంఓఎల్ చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎందుకంటే ఈరోజు అంతా కూడా ఇంకా ఉంది కాబట్టి నిన్నటి వరకే సుమారుగా కూడా 11,92,000 కోట్లు పెట్టుబడి వచ్చాయి. ఈ రోజు అంతా ఉంది కాబట్టి సుమారు ఎంత చూస్తే 17-18 లక్షల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు సంబంధించి ఎంఓఎల్ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి వాణిజ్యాలకు సంబంధించి మరోవైపు ఎక్కువకు సంబంధించి ఇలాగా సిమెంట్కి సంబంధించి ఇలాగ అనేక రంగాలకు సంబంధించి కూడా ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తుంది. మొత్తం మీద చూస్తే సుమారు ఏదైతే ఈ 2 రోజుల పాటు జరిగే సమ్మిట్కి సంబంధించి కూడా ఒక రకంగా చూడాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆనందం వ్యక్తం చేస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ఈ రోజు కూడా పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో కూడా అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా వారు అంచనా వేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి విదేశీ ప్రతినిధులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందు వచ్చే వారికి కూడా సింగిల్ విండో పద్ధతిలో కూడా వేగంగా కూడా వారికి అనుమతులు ఇచ్చే విధంగా కూడా ఎక్కడికక్కడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. పెట్టుబడులు పెట్టే వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో కూడా ఎక్కడికక్కడ కూడా వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా నెలల తరబడి తిప్పకుండా సింగిల్ విండో పద్ధతిలో వారం రోజుల్లోపే కూడా వారికి అనుమతులు ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టే వారికి అసంతృప్తి కానీ వారికి ఎటువంటి ఆటంకాలు కానీ లేకపోతే భూ కేటాయింపుల విషయాలకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వారికి చూసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొత్తమే చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కల్పించే అనేక సదుపాయాలు వారు ఇస్తున్న హామీలకు సంబంధించి విదేశాలకు సంబంధించి పెట్టుబడిదారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరిచ్చే అవకాశాలకు సంబంధించిన విదేశీ ప్రతినిధులు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ 2 రోజుల పాటు కూడా జరిగే పారిశ్రామిక ఏదైతే సిఐఏ సదస్సు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా ఉంది. ఈ రోజుతో కూడా 2 రోజులు సమ్మిట్ పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు విదేశీ ప్రతినిధులకు వచ్చే వారందరికీ కూడా విశాఖ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి పర్యాటక ప్రాంతాలు ఎవరైనా చూడడానికి ఉంటే వారందరికీ కూడా పర్యాటక ప్రాంతాలు చూసేందుకు కూడా వారికి ప్రత్యేకమైన సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం మీద చూస్తే విశాఖపట్నంలో గత ఈ 2 రోజుల పాటు మొత్తం అంతా నగరం అంతా కూడా పార్ట్నర్షిప్ సంబంధించిన వాతావరణం పూర్తిగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాఘవతరామం, అభినవ్ భారత్ న్యూస్, విశాఖపట్నం.